టు మై ఛానల్. ఈరోజు వెరైటీగా టిఫిన్ చేయబోతున్నా. బంగాళదుంప ఒకటి తురుముకొనాలి. మంచిగా నీళ్ళలో వేసుకొని పిండి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు బొంబాయి రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయలు ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, క్యారెట్ ఒకటి తురుముకొనాలి సన్నగా, క్యారెట్ కూడా తురుముకొనాలి. పచ్చిమిర్చి సన్నగా తరుక్కొనాలి. కొత్తిమీర వేసుకుందాం ఫ్లేవర్ కోసం. పచ్చి కొబ్బరి వేసుకుందాం. ఉప్పు సరిపడా వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. బాగా కలపాలి. మంచిగా కలిపేసి కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుదాం. ఒక 10 నిమిషాలు మూత పెడదాం. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు పెంక పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి వేసుకుందాం. దోశలాగా వేసుకోవాలి. పలసగా వేసుకోవాలి. మన ఇష్టం ఎంతకాలం అంత పలసగా. మూత పెట్టాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు మూత పెట్టి తీద్దాము. ఉడికిందా లేదో చూద్దాము. వస్తుంది. చిన్నగా తీయాలి, ఉల్టేయాలి. వెరైటీగా రవ్వ ఆలుగడ్డ దోశ చాలా బాగుంటుంది. టేస్టీగా పిల్లలకి వెరైటీగా ఉంటుంది. ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇది తీసుకొని ఇంకొకటి వేసుకుందామండి. మంచిగా కలుపుకుందాం. పలసగా వేసుకోవచ్చు, వాటర్ కూడా కొంచెం పోసుకోవచ్చు, మన ఇష్టము. అయిపోయింది. మంచిగా పెద్దగా వేసిన దోశ చాలా బాగుంటుంది. టేస్ట్ పిల్లలకి వెరైటీగా ఉంటుంది. నూనె పోసుకుందాం చుట్టూ కొద్దిగా. మూత పెడదాం ఒక 5 నిమిషాలు. మళ్ళీ తీసి ఇప్పుడు ఉల్టా వేద్దాం. ఉడికింది చూడండి. ప్లేట్లోకి తీసుకుందాం. ఎందుకంటే అతుక్కుంటుంది ఒక 10 నిమిషాలు. పెంక ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి అతుకున్నాం. ఎంతో రుచికరమైన రవ్వ బంగాళదుంప దోశ అయిపోయిందండి. మీరు కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.